గుడ్ ఆఫ్టర్నూన్. మీ అందరు కూడా నమస్కారం. ఈరోజు రెండవ క్లాస్ మీ ఇంటి వరకు మీ మొబైల్లోకి మేము ఇంపాక్ట్ ఫౌండేషన్ తీసుకొని వస్తున్నాము. ప్రతిరోజు మినిమం 4 సెలబ్రిటీస్, 4 టాప్ స్పీకర్స్, సైకాలజిస్ట్ అందరు కూడా ప్రతిరోజు మీ వరకు మంచి మంచి టాపిక్స్ తీసుకొని వస్తున్నాము. సో ఈరోజు మార్నింగ్ మీరు విన్నారనుకుంటాను, అబుదాబి నుంచి అక్కడి నుంచి మాట్లాడారు గణేష్ గారు. వారు ఏం కాబోతుంది అనేది చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా ఇప్పుడు సైకాలజీ క్లాస్ అంటే ఇన్స్పిరేషన్ మూల కారణం ఏంది, ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఎలా ఉంటుంది, అసలు ప్రేరణ అంటే ఏంది, ఆ ప్రేరణతో మోటివేషన్ ఎలా వస్తుంది, ఇటువంటి టాపిక్ గురించి మీతో మాట్లాడడానికి సైకాలజిస్ట్, ఫేమస్ సైకాలజిస్ట్, వారు నౌ ప్రెసెంట్ వర్కింగ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ ఇన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. నౌ ఇప్పుడు లాక్డౌన్ తోని అందరు కూడా మనం ఇంట్లో ఉండి పని చేసుకోవాలి కాబట్టి ఒక మంచి టాపిక్ మేము తీసుకొస్తుంది. నౌ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అనుష వినియత, psychologist in Pentatio. Please go ahead, ma'am. So thank you very much, sir. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చెప్పబోయే అంశం వచ్చేసి పవర్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎస్, ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇన్స్పిరేషన్ ఎవరో ఒకరు ఉంటారు. ఏదో ఒక సంఘటన ద్వారా మనం ఇన్స్పైర్ అవుతాము. ఆ ఇన్స్పిరేషన్ లో నుంచి మనం చాలా నేర్చుకుంటాము. సో పవర్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మనకి ఎలా యూజ్ అవుతుందన్న విషయాల గురించి ఈ రోజు చెప్తాను నేను. పవర్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మన లైఫ్ లో మనకి ఎనర్జీని ఇస్తుంది. మనకు ఒక వెహికల్ ఉంది, దానికి ఒక ఫ్యూయల్ ఉంటే అది ఎంత బాగా వెళ్తుంది, అలానే ఇన్స్పిరేషన్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాము. దట్ ఈస్ ద పవర్ అండ్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఇన్స్పిరేషన్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే పివి సింధు మనందరికి తెలుసు కదా. పివి సింధు వాళ్ళ ఫాదర్ వచ్చేసి వాలీబాల్ ప్లేయర్, వాళ్ళ మదర్ కూడా ఒక గేమ్స్ పర్సన్. బట్ పివి సింధు మటుకు ఇన్స్పైర్ అయింది గోపీచంద్ గారిని చూసి. ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్నది చూసి తనకి బాగా నచ్చి, అబ్బా నేను కూడా ఎలా అయినా ఒక మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలి అని అనుకుంది. సో అప్పుడు గోపీచంద్ గారి సహాయంతో ఆయన దగ్గర స్టూడెంట్ గా చేరి తను ఎంతో విషయాలు ఆయన దగ్గర నేర్చుకొని డిటర్మినేషన్ పొంది, అలా పవర్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అతని దగ్గర నుంచి తను తీసుకుంది. సో ఇప్పుడు పివి సింధు అంటే మన అందరికీ తెలుసు కదా, తను వరల్డ్ ఫేమస్ ప్లేయర్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మన లైఫ్ లో ఎవరో ఒకళ్ళు ఎప్పుడో ఒక సందర్భంలో ఇన్స్పైర్ చేస్తారు. అది ఎవరైనా కానీ, ఈవెన్ అవర్ పేరెంట్స్, ఈవెన్ ఎనీ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ లీడర్స్, అలా ప్రతి ఒక్కరు మన లైఫ్ లో ఉండబట్టే మనము ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. సో ఈ పవర్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనేది 2 రకాలు ఉంటుంది మెయిన్ గా. అదేంటంటే ఫస్ట్ మనం ఇన్స్పిరేషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ టైప్ ఏంటంటే మనం బుక్స్ నుంచి కానీ ఏదైనా ఒక మంచి బుక్ చదివినప్పుడు అబ్బా ఎస్ ఐ హ్యావ్ టు డూ దిస్ అని అనిపిస్తుంది కదా. అలా ఒక బుక్ నుంచి కానీ, ఒక వీడియో చూసినప్పుడు కానీ, ఒక మంచి స్పీచ్ విన్నప్పుడు కానీ, ఇంపాక్ట్ లో చాలా స్పీచెస్ వస్తాయి కదా, ఎప్పుడైనా మంచి స్పీచెస్ అలా చెప్తున్నప్పుడు విన్నప్పుడు అబ్బా ఎస్ వి నీడ్ టు డూ సంథింగ్, బాగా చెప్పారు అని అనిపిస్తుంది కదా. సో దీస్ ఆల్ ద ఇన్స్పిరేషన్ థింగ్స్ మనము ఇలా వీడియోస్ రూపాన, బుక్స్ రూపాన, స్పీచెస్ రూపాన మనం నేర్చుకుంటాము. అండ్ సెకండ్ మోస్ట్ ఇన్స్పిరేషనల్ థింగ్ ఏంటంటే వి లెర్న్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అవర్ ఓన్ సెల్ఫ్. ఎస్, ఎప్పుడైతే మనం ఏదైనా మనకి రానిది నేర్చుకుంటామో, మనకి తెలియంది చేస్తూ ఉంటామో, అప్పుడు మన సెల్ఫ్ ఇన్స్పిరేషన్ అనేది పొందుతాము. సో 2 టైప్స్ మెయిన్ థింగ్ వచ్చేసి, ఒకటి వేరే ఆడియో రూపాన, వీడియో రూపాన, బుక్స్ రూపాన. ఇంకొకటి మనం ఏదైనా నేర్చుకోవడం ద్వారా, మనకి తెలియంది చేయడం ద్వారా. దిస్ ఇస్ ద సెకండ్ టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. అండ్ యాక్షనబుల్ ఇన్స్పిరేషన్ అంటే మన యాక్షన్స్ మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్స్పిరేషన్. లెట్ మీ టెల్ యూ సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఫస్ట్ థింగ్ వచ్చేసి బీ బోల్డ్. ఎస్, బీ బోల్డ్ అంటే మన ముందర ఏదైనా సిచ్యువేషన్ ఉంది, మనం ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేయాలి, ఆలోచించాలి. అలా చేయగలిగినప్పుడే మనం దాన్ని సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ చేయగలుగుతాం. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకసారి ఒక ఫ్యామిలీ పిక్నిక్ వెళ్ళి, అందరూ ఒక 10 మెంబర్స్ చుట్టాలు అందరూ కలిసి పిక్నిక్ వెళ్ళారు. వెళ్ళి అక్కడ పిక్నిక్ లో ఒక ఏరియాలో వంటలు చేయడం మొదలు పెట్టారు. అక్కడ ఉన్న పిల్లలు ఆ పక్కనే ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. సో పేరెంట్స్ అందరూ బిజీ అయిపోయి వంటలు చేస్తున్నారు. ఒక 3 పిల్లలు పక్కకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు. అక్కడ మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు మీద మామిడిపళ్ళు నిండుగా ఉంటే, అబ్బా పిల్లలకి మామిడిపళ్ళు చూస్తే బాగుంటుంది కదా, నోరు ఊరుతుంది. సో వాళ్ళు కూడా అనుకున్నారు, ఆ మామిడికాయలు కోసుకున్నాము అని అనుకున్నారు. అప్పుడు పెద్ద అతను అన్నాడు, అందరికన్నా పెద్ద అతను, ఎస్ మామిడిపళ్ళు కోస్తాను, మీరు చిన్న పిల్లలు కదా నేను ఎక్కుతాను రా అని చెప్పి పెద్ద అతను ఎక్కాడు. ఎక్కేసి అక్కడ మామిడిపళ్ళు కోస్తూ ఉంటే బరువు తట్టుకోలేక కొమ్మ ఇరిగింది.
కొమ్మ ఇరిగిన ఇక్కడ పక్కన ఒక బావి ఉంది, ఆ బావిలో పడిపోయాడు. సో ఆ ఇద్దరు పిల్లలకి అర్థం కాలేదు, ఎలా కాపాడాలి, అయ్యో ఇలా పడిపోయాడు ఏంటి అని. అతనికి ఏమైనా ఈత రాదు, అందులో ఉండిపోయాడు. ఒక పాప అక్కడ ఉంది, వెళ్ళిపోయి అందరిని తీసుకొస్తాను నేను, ఎవరైనా కాపాడతారేమో అని. సో అక్కడ ఉన్న ఆ చిన్న బాబు అనుకున్నాడు, అయ్యో అందరూ వచ్చే లోపు ఇతను ఊపిరాడదేమో, నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాడు. అలా చేద్దాం అనుకున్న సందర్భంలో ప్రయత్నించాడు. పక్కనే బావి అంటే చాంతాడు ఉంటుంది కదా, బకెట్ అన్ని ఉంటాయి కదా. సో ఆ బకెట్ తో ఉన్న చాంతాడిని వేసాడు, అతన్ని పట్టుకోమన్నాడు. లాగుతుంటే ఇతను బరువు తట్టుకోలేక మళ్ళీ పడిపోయాడు ఆ వాటర్ లో. అలా 2-3 సార్లు పడిపోయాడు. అప్పుడు ఈయనకు అర్థం కాలేదు, అయ్యో ఎలా నేను కాపాడాలి అని చెప్పి. ఈలోపు పేరెంట్స్ అందరూ వచ్చారు. నీళ్ళల్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చిన తర్వాత ఇలా జరిగిందమ్మా అని చెప్పారు. ఓ ఇలా జరిగిందా అని చెప్పి పక్కన వాళ్ళందరూ అన్నారు, అబ్బా ఏరైనా ఆ పేరెంట్స్ అన్నారు, మీరు అదృష్టవంతులు అని అన్నారు. సో మై క్వశ్చన్ టు యూ ఆల్, ఒక్కసారి ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఏం చేస్తారని చూస్తాను. సో హూ ఈజ్ లక్కీ హియర్? బావిలో పడి బతికిన బాబు లక్కీయా, ఆ పేరెంట్స్ లక్కీయా, కాపాడిన తను లక్కీయా, ఎవరు లక్కీ? ఒకసారి ఎవరైనా ఆన్సర్ చేస్తారా? ఫస్ట్ వన్ పేరెంట్స్ లక్కీ, సెకండ్ వన్ చాటింగ్ లో టైప్ చేయండి. ఓకే ఎవ్రీవన్, ఓకే గుడ్. ఇంకా ఏమన్నా? వెరీ గుడ్ అండి, బోల్డ్. మీరు బోల్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతమందిలో మీరు ఆన్సర్ చేశారు కదా, దట్ ఈస్ ద బోల్డ్నెస్. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరికన్నా ఏదైనా, ఇట్ కుడ్ బి రైట్ ఆర్ రాంగ్, మీరు ఆన్సర్ చేశారా అన్నది ఇంపార్టెంట్. ఇంకెవరైనా చేస్తారా? మీ టెక్నిక్ నేను అడుగుతుంది, హూ ఇస్ లక్కీ? పేరెంట్స్ లక్కీ, ఓకే గుడ్. ఇంకా పేరెంట్స్ లక్కీ, ఎవ్రీవన్ లక్కీ. ఇంకా ఓకే పేరెంట్స్ ఎవ్రీవన్ అని చెప్పారు. ఎస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీవన్ ఈజ్ లక్కీ. బట్ నేను అంటాను, ద వన్ హూ రెస్క్యూడ్ ఈజ్ ద లక్కీయెస్ట్ పర్సన్. అతనికి ఆలోచనే రాకపోతే, బోల్డ్ స్టెప్ తీసుకోకపోతే అతని రెస్క్యూ చేసేవాడు కాదు. అంటే అడిగారు, ఎలా కాపాడావు నానా అంటే అప్పుడు అబ్బాయి ఏం చెప్పాడు తెలుసా? ఎస్, ఏ చెట్టు మీద నుంచి అయితే పడ్డాడో పక్కన చెట్టు ఉంది కదా, ఆ తాడుతోటి నేను ఆ చెట్టుకి కట్టేశాను, సగం వెయిట్ ఆ తాడు లాక్కుంది, తర్వాత నేను పుల్ చేయడం నాకు చాలా ఈజీ అయింది అని. సో ఇప్పుడు లక్ ఈజ్ నథింగ్ బట్ ఫేసింగ్ ఛాలెంజ్. మనం చాలా సార్లు అనుకుంటాం, ఎవరైనా సక్సెస్ అయితే అబ్బా ఏదైనా వాడు తెలివిగలవాడు, చాలా మంచి ఇంటెలిజెంట్ అమ్మాయి వాళ్ళు, సో కష్టపడ్డారు, బాగా లక్కీ అని చెప్పనేస్తాం. సో luck is nothing but you should have courage to face a situation. You should have the ability to think. You should be able to confident. ఆ టైంలో presence of mind యూస్ చేయడం కూడా లక్కీ. సో ఎవ్రీవన్ ఈజ్ లక్కీ. ఆ అబ్బాయికి ఆలోచన వచ్చింది, ఆ అబ్బాయి బతికాడు, ఆ పేరెంట్స్ లక్కీ. కానీ ఇతను ముందు ఇనిషియేట్ చేశారు. సో ఇటువంటి ఆలోచనలు, ఇట్లా బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు కాబట్టి ఈజ్ ద ఫస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. సో be bold. That is a story which I would like to convey you. So ఆ బాబు బోల్డ్ స్టెప్ వేశాడు. సో మన ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు భయపడతాము, ఏదైనా రిస్క్ చేయాలంటే ఆలోచిస్తాము. అలా ఆలోచించి అదేంటి ఒక స్టెప్ మనం వెనక్కి వేస్తాం. ఒక స్టెప్ వెనక్కి వేయడం కాదు, ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తేనే వి విల్ బి ద లక్కీ. మహాత్మా గాంధీ కూడా చాలా షై పర్సన్ అని విన్నాను, కానీ ఏదో చేయాలని ఒక తపన, ఒక్క స్టెప్ ముందుకు వేయడం ద్వారా everyone praised him, everyone made him the leader. So a bold decision, a bold step వేయగలగాలి మనం. Second thing is, first thing is be bold and second thing is be willing to sacrifice. Yes, మనం ఏదైనా చేయాలి అనుకున్నామంటే ఫస్ట్ మనము కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. ఇవాళ వరల్డ్ ఆఫ్ వర్క్, మన వాళ్ళు ఇక్కడ కాదు ఎక్కడ ప్రపంచంలోనే మన ఇండియన్స్ వర్క్ చేస్తున్నారు. దేర్ ఆర్ మెనీ సాక్రిఫైసెస్. ప్రతి ఒక్కరు ఏదో రకంగా సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇవాళ విమెన్ బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు. బీయింగ్ వాళ్ళ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ మిస్ అవుతారు. ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేస్తున్నారు, ఎందుకంటే కాంపిటేటివ్ వరల్డ్ లో మనం బతుకుతున్నాము. సో మనం వీ షుడ్ హ్యావ్ ఎబిలిటీ టు టేక్ సాక్రిఫైసెస్. మనం ఎప్పుడైతే సాక్రిఫైస్ కొన్నిటికి చేస్తామో అప్పుడే మనం అనుకున్న ఏదైతే ఉన్నదో ఆ గోల్ కానీ, మనం ఏదైతే అనుకున్నామో ఒక పని కానీ చేయగలుగుతాము సక్సెస్ఫుల్ గా. ఇవాళ కరోనా వచ్చింది, ఎంతో మంది డాక్టర్స్ కరోనా వచ్చిన పేషెంట్స్ కి ట్రీట్ చేస్తున్నారు. దే నో దట్ దే ఆర్ ఇన్ డేంజర్, బట్
దే ఆర్ సాక్రిఫైసింగ్ ది ఫ్యామిలీ అండ్ స్పెండింగ్ దే టైమ్ నైట్ టైమ్స్ కూడా. పోలీస్ వాళ్ళు కానీ ఈవెన్ హెల్త్ వర్కర్స్ దే ఆర్ గెట్టింగ్ వెరీ లో పెయిడ్ సాలరీస్. వాళ్ళకి చూసుకుంటే 8 నుంచి 10,000 దాకా వస్తాయి వాళ్ళ సాలరీస్. వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, దే ఆర్ లవింగ్ దే జాబ్. వాళ్ళ ముందు ఉన్న పనిని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం మనం చూసాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వెళ్తుంది, అబ్బా సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ ఇల్లు తుడుస్తున్నారు, ఊడుస్తున్నారు, ఇంట్లో చక్కగా వంటలు చేస్తున్నారు అని. సో ఇన్స్పిరేషన్ అనుకున్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో ఇన్స్పిరేషన్ ఏముంది, మన కోసం బయట చాలా మంది ఇంకా కష్టపడుతున్నారు. వీ కెన్ హ్యావ్ టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. అలా ఒక నర్స్ చాలా అక్కడ క్వారంటైన్ లో ఉన్న పీపుల్ తోటి వర్క్ చేస్తూ, ఒక చిన్న బేబీ ఉంది బయట వెయిట్ చేస్తూ, ఐసోలేషన్ లో ఉండిపోయింది వాళ్ళతో పాటు వర్క్ చేస్తూ. నర్స్ ఈవెన్ క్లీనర్స్, స్కావెంజర్స్ అందరు చేస్తున్నారు. అందులో కొంతమంది వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ దే ఆర్ లవింగ్ దేర్ జాబ్, దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ హ్యావ్ టు థింక్. వీ షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు సాక్రిఫైస్ సమ్ థింగ్స్. థర్డ్ థింగ్ ఈస్ yes, be a lifelong learner. This is a very great thing. ప్రతి ఒక్కరు మనము పీజీలు పిహెచ్డీలు అయిపోయిన వెంటనే అనుకుంటాము అయిపోయింది, మనము చాలా చదివేసాము అనుకుంటాము. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఏది చదువుతున్నామని కాదు, అంటే ఇంకా పిహెచ్డీలు చేస్తున్నామా, ఇంకా చదువుతున్నామా, ఇంకా డిగ్రీలు చదువుతున్నామా అని కాదు. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ మెనీ థింగ్స్. ఎక్కడి నుంచైనా మనం నేర్చుకోవచ్చు, ఒక పర్సన్ నుంచి అయినా కూడా నేర్చుకోవచ్చు. ఒక పర్సన్, వన్ ఆఫ్ మై క్లాస్మేట్, నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను 6 years బ్యాక్ చదువుకుంటున్న టైంలో నాకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు. అతని పేరు ఆనంద్. అతను, ఆశ్చర్యం ఉంటుందేమో, అతనికి 70 years, నాకు 26 years. అప్పుడు అతను నా క్లాస్మేట్ అండ్ నా ఫ్రెండ్. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ రిటైర్ అయ్యింది, తను ఒక టైం పాస్ కోసం ఏదైనా చేద్దాం అనుకుంటున్నాడేమో అనుకున్నాను నేను కూడా, తను ఫస్ట్ చేరినప్పుడు నా క్లాస్ లో. బట్ ఒక రోజు తను మాట్లాడుతుంటే నేను అడిగాను, ఏది మీరు ఇప్పటికీ చదువుకుంటున్నారు ఏంటి అని అంటే, దెన్ హీ టోల్డ్ హిస్ స్టోరీ. రియల్లీ వండర్డ్. అంటే నాకు చాలా నచ్చింది తన స్టోరీ. తనకు ఒక పాప ఉండేది. తను ఇంటర్ చదివేటప్పుడు ఆ పాప ఇంటర్ చదివేటప్పుడు సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. సమ్ సర్జరీ ఫెయిల్ అవడము, ఏదో సమ్ వికెట్ ఇచ్చింది, ఆ పాప చనిపోయింది. ఆ పాప చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ ఆ పాప పేరున ఏదైనా ఒక మంచి యూస్ఫుల్ గా చేయాలి అని చెప్పి తను అప్పుడు మళ్ళీ చదువుకొని వాళ్ళ పాప పేరు మీద సమ్ కెరియర్ గైడెన్స్ అని, ఇట్లా కౌన్సిలింగ్ అని పెట్టి చాలా మందికి, తను పాపే గుర్తుకొస్తుంది, చాలా మంది పిల్లల్లో తన పాపను చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో తను అలా స్టార్ట్ చేశారు. ఆవిడ స్టార్ట్ చేసిన ఒక 5-6 years కి ఏదో దిగులు కానీ ఏదో కానీ తను కూడా హెల్త్ అటాక్స్ వచ్చి తను కూడా చనిపోయారు. సో ఈయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ చదివిన కాలేజ్ లో చదువుకొని, ఆ వైఫ్ స్టార్ట్ చేసిన ఒక పర్పస్ ని ఈయన ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ చదువుకుంటూ ఉన్నారు 70 years. ఎంత నచ్చిందంటే, ఒక వైఫ్ చదివిన కాలేజ్ లో మళ్ళీ ఆయన చేరి చదువుకొని తన వైఫ్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలి అనుకున్నారు. సో నైస్ థింగ్స్ మన చుట్టుపక్కల చాలా మంది చూస్తారు. అటువంటి ఒక వ్యక్తి నాకు క్లాస్మేట్ గా దొరకడము, నేను ఆయన లైఫ్ జర్నీ, ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, ఇట్స్ ఎ గ్రేట్ లెర్నింగ్ అని నాకు అనిపించింది. దట్ ఐ రియల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్. ఇలా ఇన్స్పిరేషన్స్ మన లైఫ్ లో చాలా మంది నుంచి మనం చాలా విధాలుగా తీసుకోవచ్చు. మనం చూడం, కాకపోతే అంటే ఇన్స్పైరింగ్ వేలో మనం చూడం. వాళ్ళకి నచ్చితే ఓకే, ఏముంది చేస్తున్నారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమోలే అనుకుంటాం. కానీ డీప్ గా ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో నుంచి మనకు ఒక మెసేజ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో నుంచి ఒక మీనింగ్ఫుల్ స్టోరీ వస్తుంది. ఆ మీనింగ్ఫుల్ స్టోరీ మనల్ని ఇన్స్పైర్ చేయొచ్చు. ఆ విధంగా మనం ఆలోచించాలి. ఫస్ట్ వన్ is be bold, second one is be willing to sacrifice, third one is be a lifelong learner, and now fourth one is connect with people. Yes, we have to connect with people. Connection with people ante it could be through talk or it could be with our actions. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు గంపాసర్లో బాగా నచ్చేది ఏంటంటే, రియల్లీ హీ కనెక్ట్ విత్ పీపుల్. అది ఎవరైనా కానీ మెసేజ్ పెడితే హీ విల్ రెస్పాండ్. ఇట్స్ గ్రేట్ థింగ్. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషనల్ థింగ్ విచ్ ఐ ఇన్స్పైర్ ఆల్సో. ఇది సార్కి కూడా చెప్పలేదు నేను. సమ్ 2017 ఆ టైంలో అనుకుంటా ఒక వీడియో చూసాను, నాకు బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది, ఇంపాక్ట్ లో చూసింది. వెంటనే నేను ఒక మెసేజ్ పెట్టాను. అక్కడ నెంబర్ వస్తుంది కదా, సార్ ది నెంబర్ ఉంటుంది వీడియోస్ కింద, అది చూసి నేను పెట్టాను, ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దిస్ వీడియో అది.
అని చెప్పి సార్కి మెసేజ్ పెడితే సార్కి నేను ఎవరో తెలియదు, బట్ చాలా చక్కగా రెస్పాండ్ అయ్యారు. సో మనకు తెలియని పీపుల్ తో కూడా మనం కనెక్ట్ అవ్వచ్చు. మనం వాళ్ళు తెలిసి ఉండొచ్చు, కానీ ఒక చిన్న మెసేజ్ పెడితే కూడా అవతల వ్యక్తి రెస్పాండ్ అవ్వడం అనేది గ్రేట్ థింగ్. అలా చాలా ఈవెన్ కనెక్టింగ్ విత్ దేర్ యాక్షన్స్, అంటే వాళ్ళు చేసే ఒక హెల్ప్, అంటే మనం ఎంత సహాయం చేస్తున్నాం పక్కన వాళ్ళకి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. ఆర్ వి కనెక్టింగ్ ఇన్ దట్ వే? మనం అలా ఆలోచిస్తున్నామా, అలా కనెక్ట్ అవుతున్నామా అనేది మనం చూసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కనెక్టింగ్ విత్ పీపుల్ అంటే ఎవరైనా కనిపిస్తారు, మనం నవ్వుతాము, శ్రద్ధగా మాట్లాడతాము, చాలు. ఆ టైంలో అది ఇట్స్ బెస్ట్ కనెక్షన్. అంటే ఆ టైంలో వాళ్ళకి మనము యా మేము ఉన్నాము మీతోటి అన్నట్టుగా మాట్లాడు, ఇన్స్టెడ్ ఆఫ్ ఎందుకులే మాట్లాడడం ఇప్పుడు అని అనుకోవడం కన్నా కూడా నవ్వి ఓకే మాట్లాడితే పోయేదేముంది, వాళ్ళు మాట్లాడతారు. సో వీ హ్యావ్ టు కనెక్ట్. ఎంత బాగా నవ్వుతుంటే, ఎంత బాగా మాట్లాడుతుంటే అంతమంది ఎక్కువ మనకి కనెక్ట్ అవుతారు. అండ్ దే విల్, మనం వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. దే విల్ ఇన్స్పైర్. ఈవెన్ చిన్న చిన్నవి కూడా మనం చాలా మంది నుంచి చాలా నేర్చుకోవచ్చు. చిన్న పాట ఉంది, సూర్యుడు ఎవరయ్యా అందరి బంధువయ్యా, మంచిని పెంచవయ్యా నీవు అందరి బంధువయ్యా. సో ద వే యూ టాక్ టు పీపుల్, మంచిగా మాట్లాడితే చాలు, యూ విల్ బి, వాళ్ళకి మీరు చాలా ఒక మంచి ఆప్తులు అవుతారు, ఒక మంచి మిత్రులు అవుతారు. సో కనెక్టింగ్ ద పీపుల్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసి, ఫిఫ్త్ థింగ్, కేర్ ఫర్ యువర్ సెల్ఫ్. మనం అన్ని విషయాలలో మనం ఆలోచిస్తూ ఉంటాం, మనం హెల్ప్ చేయాలనుకుంటాము, మనం పక్కన వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడాలనుకుంటాము, అండ్ మనకి కరేజ్ ఉంది, డిటర్మినేషన్ ఉంది ఏదో చేయాలని. కానీ అన్నిట్లోకి మనము ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి మర్చిపోతాం అంటే, మనల్ని మనం కేర్ చేసుకోవడం మర్చిపోతాం. రియల్ గా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. మనం ప్రతి విషయాలలోనూ ఏదైనా సందర్భాల్లో చాలా సార్లు మనము హర్ట్ అయిన సందర్భాలు ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్ని కూడా స్టే బ్యాక్ అయిపోతాయి, బ్లాక్స్ అయిపోతాయి. ఆ ఎమోషన్స్ ని మనం రైట్ హీలింగ్ ఇవ్వకపోతే అది మనల్ని డిస్టర్బ్ చేసి మనల్ని కిందకి లాగేస్తుంది. మనం అనుకున్న టైంకి మనం అనుకుంటున్న పనులు ఏవి కూడా మనం చేయలేము. ఎందుకంటే మన ఎమోషన్ బ్యాగేజ్ లో మనకి కొన్ని సార్లు ఎవరైనా మాటలు కానీ, ఎవరైనా విమర్శించిన విషయాలు కానీ, అలా చాలా బ్లాక్స్ ఉండిపోవడం వల్ల మనల్ని మనం ఆ సెల్ఫ్ కేర్ అనేది మర్చిపోతాము. మన ఫిజికల్ కేర్ లో మనం ఎంత బాగా ఏదైనా ఫీవర్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం ఎంత బాగా మెడిసిన్ తీసుకొని, ఎంత చక్కగా ఫ్రూట్స్ కానీ, లైట్ ఫుడ్ కానీ ఎంత బాగా తింటామో, ఆ వచ్చిన ఎమోషనల్ ప్రాబ్లం కి ఆ కేర్ ఇయ్యం, దాన్ని పక్కకు పడేస్తాము. దానికంటూ ఒక హీలింగ్ ఉండదు. అది మనకి గుర్తుకొస్తూ ఉంటుంది, పొక్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు సడన్ గా ఎవరైనా వ్యక్తి కనిపించినప్పుడు కూడా, మంచి వాళ్ళు అయినా కానీ మనకి ఏదో ఒక సందర్భంలో ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఎవరి ద్వారా జరిగితే అది మనం వీళ్ళ మీద రిఫ్లెక్ట్ కూడా చూపించిన సందర్భాలు ఉంటాయి. సో వీ హ్యావ్ టు కేర్ అవర్ ఎమోషన్స్. మన ఎమోషన్స్ ని కేర్ చేసుకోవాలి, ఆ బ్యాగేజ్ ని రిలీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన మెయిన్ గా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక జోక్ చెప్తాను ఫస్ట్. జోక్ విత్ చెప్పిన తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తాను, ఎందుకు చెప్పాను ఆ జోక్ అని. ఒకసారి ఒక భిక్షగాడు అడుగుతాడు పక్కన ఉన్న అతన్ని, నాకు ఒక 10 రూపాయలు ఇస్తే టీ తీసుకుంటాను, టీ తాగాలనిపిస్తుంది అని అంటాడు. పక్కన షాప్ లో టీ 5 రూపాయలు కదా, నువ్వు 10 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. అంటే 10 రూపాయలు ఎందుకంటే 5 రూపాయలే టీ, కానీ నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది, ఇద్దరికి కావాలి అని అంటాడు. అయితే అతను ఆశ్చర్యపోతాడు, భిక్షగాడివి నీకు గర్ల్ ఫ్రెండా అని అంటాడు. అంటే లేదండి, ఈ గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత భిక్షగాడిని అయ్యాను అని అంటాడు. సో ఇది వాట్సాప్ లో వచ్చిన జోక్. ఇదే జోక్ నేను మళ్ళీ చెప్తాను, ఇదే జోకు నేను మళ్ళీ చెప్తాను. సో అలా చెప్పడం ద్వారా మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ నవ్వుతారు, సెకండ్ టైం ఉన్నప్పుడు ఓకే అని ఇలా అంటారు, థర్డ్ టైం వచ్చినప్పుడు ఏమి ఇన్నిసార్లు చెప్తుంది అని అనుకుంటారు. అలానే ఒక ప్రాబ్లం వస్తుంది, మనకి ఎమోషనల్లీ హర్ట్ అవుతాము, దాని గురించి మటుకు 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు అలా జరిగింది, నేను ఎందుకు ఇంత అన్లక్కీగా ఉన్నాను అని ఇంత బాగా ఆలోచిస్తాం. నవ్వడానికి విషయంలోకి వస్తే మనం రిపీటెడ్ గా చెయ్యము, బాధ విషయానికి వస్తే రిపీటెడ్ గా చేస్తాము.
సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యూఆర్ నాట్ టేకింగ్ కేర్ అబౌట్ అవర్ ఎమోషన్స్. ఆ బ్యాగేజ్ ని మనము అలానే ఉంచేసుకుంటూ గుర్తెచ్చుకొని బాధపడుతూ ఉంటాం. సో సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు కేర్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇట్ కుడ్ బి అవర్ మెంటల్ హెల్త్ ఆర్ ఇట్ కుడ్ బి అవర్ ఫిజికల్ హెల్త్. అండ్ 6th point is fulfill your dreams. Yes, ఆ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్ అనేవి మన గోల్స్ కానీ మనకి ఇష్టమైన పనులు కానీ అది ఏదైనా కానీ మనం అనుకుంటున్న పనులు మనం చేయగలగాలి. ఎలా అంటే విత్ అవర్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. ఏదైనా వాట్ ఎవర్ ద జాబ్ విచ్ వీఆర్ డూయింగ్ వీ హ్యావ్ టు పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్ అందులో పెట్టి వర్క్ చేసినప్పుడే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. డ్రీమ్స్ కి గర్ల్స్ కి డిఫరెన్స్ ఉంది. డ్రీమ్స్ అనేది మనం ఎన్నైనా కనొచ్చు. గోల్ అనేది మన చేతిలో ఉన్నది. ఆ టైంలో మనం పెట్టుకున్న టార్గెట్ దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అనుకోవడం. సో ఈ ఫుల్ఫిల్లింగ్ డ్రీమ్స్ లో మనం ఎప్పుడు మనం అనుకుంటున్నది చేయగలుగుతామంటే మనం ఫోకస్డ్ గా ఉన్నప్పుడు, ఫోకస్డ్ గా మనల్ని మనము ట్రైన్ చేసుకున్నప్పుడు. ఎస్, ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది కాన్సన్ట్రేషన్. మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటే కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుంది? రాదు. మనకు చెప్తారు కాన్సన్ట్రేటింగ్ గా చదవాలి అని చెప్తారు మన స్కూల్లో కానీ ఎవరికైనా. కాన్సన్ట్రేటింగ్ గా చదివితే మీకు వచ్చేస్తుంది కాన్సన్ట్రేట్. కానీ ఈ కాన్సన్ట్రేట్ ఎట్లా చేయాలో చెప్పరు. ఎస్, ప్రాణాయామం చేయాలి, బ్రీతింగ్ చేయాలి, ఇవన్నీ చెప్తారు మనకి. కానీ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం అవన్నీ చేస్తాము, బట్ స్టూడెంట్స్ కి ఇంకా కూడా ఏంటంటే ఆ మజిల్ ట్రైనింగ్ అనేది చేయాలి. అది కూర్చొని మీరు బ్రీత్ చేసినా అది రావట్లేదు అనుకుంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఎక్స్ట్రా యాక్టివిటీ. అంటే ఎలా అంటే చెప్తాను, మనం ఏదైనా పని చేసేటప్పుడు స్టూడెంట్ లైఫ్ లో ఎడ్యుకేషన్ తప్పించి ఇంకా వేరే పనులు ఏమి చేయమన్నట్టు. దాని ద్వారా మనకి రియల్ గా చెప్పాలంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయి బోర్ వచ్చేస్తుంది. సో ఆ బోర్ రాకుండా మన కాన్సన్ట్రేషన్ ని డెవలప్ చేసుకోవాలంటే మనం ఫోకస్డ్ గా ఒక పని చేయాలి, ఎడ్యుకేషన్ కాకుండా. రియల్ గా ఇది నా లైఫ్ లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక 7-8 years బ్యాక్ వరకు కూడా నేను ఏ వర్క్ చేయకుండా ఇంట్లో ఉండేదాన్ని. అప్పుడు ఒక నార్మల్ హౌస్ వైఫ్, చిన్న బాబుని పెంచుతూ, చిన్న బాబు ఉంటాడు కదా, అప్పుడు బేబీ ఉంటారు కదా మనకి 2 years బేబీ, వాళ్ళని చూసుకుంటున్న టైంలో నాకు ఇంకా సంథింగ్ ఏదైనా చేయాలి, ఎలా చేయాలి అని అనిపించింది. ఆ టైంలో ఒక సాఫ్ట్ టాయ్స్ నేర్చుకోవడం అనేది మొదలు పెట్టాను. సాఫ్ట్ టాయ్ నేర్చుకుంటున్నప్పుడు రియల్ గా నాకు అసలు టాయ్ ఎలా ఉంటుందో, ఏంటి, ఎలా చేస్తామో ఏం తెలియదు. కానీ నేర్చుకుంటే వస్తుంది కదా అని ప్రయత్నించాను. అది నేర్చుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రియల్లీ కాన్సన్ట్రేషన్ పెరిగిందండి. ప్రతి దానికి చిన్న హోల్ ఉంటుంది కదా, సూయిని ఎక్కిస్తూ ఉండాలి. అది ఒక 6 months చేశాను అట్లా. ప్రతి రోజు ఒక 4 అంటే ఫోకస్డ్ గా సూదిలో దారం ఎక్కించుకుంటూ అది కుట్టాలన్నట్టు. అలా నేను డిప్లొమా చేసి చాలా టాయ్స్, ఆల్మోస్ట్ ఒక 30-40 టాయ్స్ దాకా నేను చేతో ఓన్ వితౌట్ మిషన్ చేతో కుట్టాను. కుట్టినప్పుడు నాకు ప్రతిదీ మనం ఇలా చూసి కాన్సన్ట్రేటింగ్ గా చేయాలన్నట్టు, అది చేయడం, కుట్టడం అంతా కూడా. సో రియల్ గా కాన్సన్ట్రేషన్ అనేది అంటే ఓకే, ఆ తర్వాత పెరిగింది. లేకపోతే ఒక బుక్ చూస్తే డిస్ట్రాక్ట్ అవుతుంటాం. అంటే బుక్ లో అన్ని వర్డ్స్ ఒకేలా ఉండేవి కదా, ఫోకస్డ్ గా ఒక వర్డ్ ని చూడాలన్నా చూడలేకపోయేదాన్ని. అలా చేయడం ద్వారా నాకు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెరిగింది. సో మనకి ఏంటంటే ఈ స్కూల్ లెవెల్లోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. అవి రియల్ గా ఎందుకు ఉంటాయి అంటే పిల్లలకి టైం పాస్ చేయించడానికి కాదు. మీకు ఫోకస్ కావాలి అంటే ఇప్పుడు ఈ ఫోకస్ ఇందులో దొరుకుతుంది. ఇలా ఫోకస్ చేయడం ద్వారా మనం ఏదైనా ఒక పనిని అలా చేయడం ద్వారా మనం అక్కడ ఆ టైంలో మనసు అంతా పెడతాము, క్లీన్ గా అబ్జర్వ్ చేస్తాము. అలాంటివి ఈ ఆక్యుపేషన్ థెరపీ అని అంటారు. యాక్చువల్ గా కొంతమంది బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సరిగా చదవకపోయినా, ఇట్లాంటివి చేపించడం ద్వారా వాళ్ళకి చదువు పట్ల మెల్లగా ఫోకస్ వస్తుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇన్స్పిరేషన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్. అంటే మనకి ఏదైనా రాంగ్ చేసినప్పుడే మనం ఇన్స్పైర్ అవుతాము అని. సో దట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ థింగ్ విచ్ ఐ లెర్న్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. అలా ఏదైనా కానీ ఫోకస్డ్ గా ఒక పని చేయడం ద్వారా ఇంకొక దాని మీద మనకి ఫోకస్ పెరుగుతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఈజ్ మనము ఈ ఇన్స్పైరింగ్ ఎవరైనా లైఫ్ లో ఇన్స్పిరేషనల్ జర్నీస్ చూసినప్పుడు
వాళ్ళలో ఒక నచ్చే ఒక మంచి క్వాలిటీ ఉంటుంది ఏంటంటే డౌన్ టు ఎర్త్ ఉంటారు వాళ్ళు బాగా. ఎస్, చిన్న ఉదాహరణ చెప్తాను. నాకు ఈ మధ్య బాగా చదువుతున్నప్పుడు ఒక ఆర్టికల్లో నాకు బాగా నచ్చింది. సుధామూర్తి గారు సుధామూర్తి గారు ఒకసారి ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ చెకప్ అది చేస్తున్నప్పుడు ఆవిడ చాలా సింపుల్ గా ఉంటారు మనిషి అసలు. సో ఆవిడ అక్కడ ఉన్న బోర్డింగ్ వాళ్ళు అడిగారు, మీరు అసలు హై క్లాస్ వైపు వస్తున్నారు, మీరు అసలు టికెట్ చూపించండి. ఎస్, సమ్వన్ మెసేజ్ ఇన్ఫోసిస్. ఎస్, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి గారు వైఫ్. సో ఇలా ఇమిగ్రేషన్ చెకప్ జరుగుతున్నప్పుడు ఇది హై క్లాస్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఇందులోకి వెళ్తారు, సో మీరు చెకప్ మీది టికెట్ ఉంటే చూపించండి, చెక్ చేయాలి అని అంటారు. అన్నప్పుడు తను ఓకే అని ఇస్తుంది, వాళ్ళు చెక్ చేస్తారు, పంపిస్తుంటే అక్కడ ఉంటారు ఇద్దరు ఆడవాళ్ళు. దిస్ పెద్ద పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి చాలా ఇష్టం, వినరు అంతే, వీళ్ళు వాళ్ళ లో లెవెల్ మెంటాలిటీస్ ఇంకా ఎదగరు అని అంటారు. సో అలా అయిపోయింది. నెక్స్ట్ డే తను ఒక బోర్డ్ ఆఫ్ కాన్ఫరెన్స్ లో చీఫ్ గెస్ట్ గా వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరు లేడీస్ కూడా ఆ మీటింగ్ అటెండ్ అవడానికి వెళ్తారు. సచ్ ఎ గ్రేట్ అండ్ సింపుల్ పర్సన్ సుధామూర్తి గారు. అండ్ షీ డెంట్ ఫీల్ బ్యాడ్, వాళ్ళు అలా అనుకున్నారని తనకు తెలుసు, కానీ ఆమె బ్యాడ్ గా ఫీల్ అవ్వలేదు. సో గ్రౌండెడ్ వీళ్ళు, దట్స్ వై వి మోస్ట్ ఇన్స్పైరింగ్ పీపుల్ లాగా వాళ్ళు ఉండిపోతారు మనకి. అండ్ నారాయణమూర్తి గారు ఒకసారి అవార్డ్ తీసుకుంటున్న టైంలో రతన్ టాటా గారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అవార్డ్ తీసుకుంటూ. అండ్ ఆ టైంలో ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ ఇస్ అ టాప్ మోస్ట్, అంటే ఈక్వల్ గా ఉంటున్న కంపెనీస్. ఈయన బెండ్ అయ్యి ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అవార్డ్ తీసుకున్నారు. దిస్ వాట్ ద గ్రేట్నెస్ ఏంటంటే ఎదుటి వ్యక్తిలో దేవుణ్ణి చూడడం అండ్ సర్వింగ్ ద పీపుల్ విత్ దేర్ గ్రేట్నెస్. సో వాళ్ళెంత గ్రౌండెడ్ ఉంటారంటే రియల్ గా అటువంటి ఇన్స్పిరేషనల్ పీపుల్ ని చూసినప్పుడు అనిపిస్తుంది, వాట్ వీఆర్ డూయింగ్, వీ హ్యావ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్ ఫ్రమ్ దెమ్ అని అనిపిస్తుంది. అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఈయన ఆ రతన్ టాటా గారి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే హీ నో ద గ్రేట్నెస్ ఆఫ్ రతన్ టాటా గారు. రతన్ టాటా గారు ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఇప్పుడు కరోనాకి ఇంత డొనేషన్ ఇచ్చారని నేను చెప్పట్లేదు, అంతకు ముందు నుంచి నాకు తెలుసు. ఆయన ఈ స్టార్టెడ్ సోషల్ వర్క్ యాజ్ అ ప్రొఫెషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ ఆయననే తీసుకొచ్చారు సోషల్ వర్క్ ని ఇండియాలోకి ఒక ప్రొఫెషన్ లాగా. అందులో చాలా మంది థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్, లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అందులో ట్రైన్ అయ్యి సమ్ సొసైటీకి యూస్ అయ్యే సోషల్ వర్కర్స్ లాగా వర్క్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద పీపుల్. మనకేంటంటే వాళ్ళ గ్రేట్నెస్ మనం ఎంత ఉంటుంది వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి నేర్చుకునేది. అండ్ లాస్ట్ థింగ్ ఈస్ follow your passion. Yes, whatever the things which you are interested, ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో అది మీరు మీ ఇంట్రెస్ట్లని ఎలా డెవలప్ చేసుకోవాలో ఒక డెవలప్మెంటల్ ప్లాన్ వేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీస్ ని అందరిని మనకు నచ్చిన వాళ్ళని తీసుకొని ఆలోచిస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళ గురించి రాస్తుంటే ఒక 10-20 క్వాలిటీస్ వస్తాయి. సో ఆ క్వాలిటీస్ ని మనలో ఏమున్నాయి అని అనుకుంటాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటి ఇలా చూడడం వల్ల కంపేర్ చేస్తున్నట్టు ఉంది, కంపేర్ చేసుకోవడం వల్ల మనల్ని మనమే అవమానించుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ కంపేరింగ్. మన పక్కింటి అమ్మాయి చాలా బాగా చదువుతుంది, చాలా బాగా మార్కులు తెచ్చుకుంటుంది, ఇండిపెండెంట్ గా ఉంది, తన పని తనే చేసుకుంటుంది, మంచి జాబ్ తెచ్చుకుంది. అమ్మాయి ఎలా ఉంది, నేనేం చేయలేకపోతున్నాను, అమ్మాయి ఎలా ఉంది, నేనేం చేయలేకపోతున్నాను. దిస్ ఈస్ కాల్డ్ కంపారిజన్. వెన్ యూ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హర్, అమ్మాయి ఇలా చేస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మాయి అలా చేయడం ద్వారా. సో దిస్ ఈజ్ ఇన్స్పిరేషన్. సో మనకు నచ్చిన వ్యక్తుల క్వాలిటీస్ ని మనము రాసుకొని we can take inspiration from them. Comparison is different and inspiration is different. We have to take inspiration from them. So these are the certain things which we can learn from our daily lives. ఇలా చూసుకుంటూ పోతే చాలా డే లైఫ్ లో ఈవెన్ నేచర్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఒక చెట్టు నుంచి, ఒక చిన్న చీమ నుంచి, ఒక కాకి నుంచి, అలా చూసుకుంటే ఇఫ్ వి కీప్ ఆన్ అబ్జర్వింగ్ ఆన్ మెనీ థింగ్స్ వి టేక్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ వి మనం చాలా నేర్చుకోవచ్చు. సక్సెస్ కి సీక్రెట్ రియల్ గా ఇన్స్పిరేషన్, ఎందుకంటే అది ఎనర్జీ ఇస్తుంది. ముందే చెప్పాను కదా, సక్సెస్ఫుల్ పీపుల్, ఒక నార్మల్ పర్సన్ ఎవరినైనా ఇన్స్పైర్ అయితే ఈ కెన్
కన్వర్ట్ ఇన్ టు ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఒక జీనియస్ ఎటువంటి ఇన్స్పిరేషన్ కనుక లేకపోతే తన లైఫ్ లో హి విల్ బి యాజ్ అ నార్మల్ పర్సన్. సార్ టైం ఉందా సార్? ఎక్స్క్యూజ్ మీ. హలో Yeah, please continue. వినిపిస్తుంది. ఓకే. సో we can take the such type of inspirations from even a small ant. Yes, ant కూడా. ఎందుకంటే మనం చిన్న చీమే కదా, చిన్న చీమని మనం చూసినప్పుడు అనుకుంటాం ఇదేంటి, మనం నలిపితే చనిపోయింది, అంత దాని బలం అంతే. కానీ అది ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక చిన్న మట్టి పుట్టని కూడా ఎంత బాగా పెద్దగా ఏమంటారు దాని బలములో అది ఎంతో పెద్దగా తయారు చేసుకుంటూ ఉంటుంది. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్ వీ కెన్ లెర్న్ ఇన్స్పిరేషన్. ఆ చీమ గురించి ఒక స్టోరీ చెప్తాను, ఇది నాకు బాగా నచ్చిన స్టోరీ అబౌట్ డిటర్మినేషన్. ఈ చీమలు లో కూడా ఎప్పుడు కూడా రాణి చీమ ఉంటుంది, అంటే పెద్ద చీమ చెప్పినట్టు చిన్న చిన్న ఉమ్మలు వింటూ ఉంటాయి. సో ఈ చీమలన్నీ కూడా అనుకున్నాయి ఎలా అయినా మనం ఒక వాయిస్ ఓకే వినిపిస్తుందండి ఇప్పుడు? Yes, it's clear. Is it audible? Yeah, Yes, okay. yes. Thank you. Okay. So we take ఆ చీమలు అన్నీ కూడా ఆ రాణి చీమ చెప్పిన మాటలు వింటాయి. ఎందుకంటే కింగ్ అని ఒకళ్ళని పెట్టుకుంటే వాళ్ళ మాటలు ఫాలో అయిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ చీమలన్నీ కూడా అనుకున్నాయి మంచి చోటు, ఎటువంటి హార్మ్ఫుల్ లేనివి, అంటే వేరే పాములు ఏవి వచ్చి ఇందులో జొరపడకూడదు అని చెప్పి దూరంగా వాళ్ళ ఒక చెట్టు చూసుకొని, ఒక ప్లేస్ చూసుకొని ఇక్కడైతే పెట్టుకుందాము, వాన వచ్చిన తడవదు, ఇది పెద్ద మర్రి చెట్టు పొదలలో అయితే ఈ పాములు కూడా రావు, ఇక్కడ ఈ ఏరియాలో అసలు ఫారెస్ట్ కూడా తక్కువ ఉంది కదా అనుకొని ఒక చీమ అలా ఒక పుట్టని పెట్టడానికి వాళ్ళ అక్కడ ఉన్న అన్ని చీమలతో చెప్తే ఆ చీమ అంటుంది, అన్నికి చెప్పినప్పుడు ఓకే చేద్దాము అని అనుకొని స్టార్ట్ చేస్తాయి. ప్రతి ఒక్కటి ఎఫర్ట్ పెడుతూ ఉంటుంది, చాలా మట్టి తీసుకురావడం, అక్కడ పుట్ట దగ్గర ఫామ్ చేయడం. చిన్నగా ఉంటాయి కానీ గుంపుగా కూడి చాలా వెయిట్ ని మోయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో ఇలా ట్రై చేసి పెట్టుకుంటున్న టైంలో అక్కడ పైన ఆ చెట్టు పైన ఒక పిచ్చుకుంటుంది. అది అంటుంది వాటితోటి, మీరు ఇలా పెట్టుకుంటున్నారు, అసలు ఎలా చేద్దాం అనుకుంటున్నారు అంటే, మేము చాలా పెద్ద పుట్ట పెడదాం అనుకుంటున్నాం, చాలా పెద్ద పుట్ట తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఎలా చేస్తారు, మీరేమైనా ఉన్నది ఎంత మంది మీరు ఫామ్ అయినా కానీ మీరు చేయలేరు, అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అండ్ మీ పుట్ట కూడా ఇలా అంటే చాలు పడిపోతుంది, అంత వీక్ మీ పుట్ట అని చెప్పానంటే అప్పుడు రాణి చేయమంటది, ఎన్నిసార్లు మీరు ఇలా అన్నా నా పుట్ట పడిపోతుందేమో, కానీ నువ్వు ఎన్నిసార్లు అన్నా మేము కట్టుకుంటూ ఉండగలిగిన శక్తి మాలో ఉంది అని చెప్తుంది. సరే చూస్తాను కదా కట్టండి అన్నాను. సరే కడుతూ మొదలు పెడుతూ ఉంటాయి. విత్ ఇన్ 3 months లోనే వాటికన్నా 10 ఇంతలు పుట్టని ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ చీమల నుంచి మనం నేర్చుకోవాల్సిన టీం వర్క్. రాణి చీమ చెప్పినది తప్పకుండా అవి ఫాలో అవుతాయి, అది గొప్ప విషయం చీమల్లో ఉన్నది. ఒకసారి అనుకొని యూనిటీగా ఇది చేద్దాము అంటే అదే పనిలో నిమగ్నం అయిపోయి అది ఫుల్ఫిల్ చేసేదాకా వేరే మాటలు అస్సలు వినవు అసలు. సో ఈ పిచ్చుకకు కూడా ఆశ్చర్యం కలిగించేలాగా అవి పుట్టని ఫామ్ చేసేసాయి. సో ఇక్కడ చీమల్లో ఉన్న డిటర్మినేషన్, పక్కన వాళ్ళు చెప్పినా వినకుండా వాళ్ళ వర్క్ మీద వాళ్ళకున్న ఫోకస్, చాలా మనం దీని నుంచి కూడా ఇన్స్పిరేషన్ పొందవచ్చు. ఇట్లా చూసుకుంటే ఎన్నో చిన్న విషయాలు, చిన్న కథలు, ఈవెన్ చిన్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవైనా కానీ, హనీ బీస్ లో నుంచి కానీ, హనీ బీస్ ఎంత తేనెటీగ కోసం అవి వేరే ఫ్లవర్ నుంచి తీసుకొని అది ఎంత కష్టపడి ఒక్కొక్క ఫ్లవర్ నుంచి, ఒక్కొక్క పువ్వు నుంచి హనీ తీసుకొని ఒక వెబ్ లాగా చేస్తే దాన్ని కాల్ చేసేస్తే అది హనీ వేరే వాళ్ళు తీసేసుకుంటారు. బట్ ఎన్నిసార్లు కాల్చిన ప్రయత్నం అనేది ఉండదు, ఇంకొక చోటుకి వెళ్ళిపోయి ఇంకొక చోట మళ్ళీ పెడుతుంది. ఎందుకంటే అది దాని ఎబిలిటీ, అది దాన్ని తీసుకోవడం, పెట్టగలరు. దాన్ని వేరే వాళ్ళు తీసుకుంటారని తెలిసినా కానీ అది అలా ఫామ్ చేయగలిగిన ఒక గొప్ప డిటర్మినేషన్ ఉండడం. సో there are many things we can inspire from our nature, from our people, from our children also, from our elders.
అలా చూసుకుంటూ పోతే there is lot of inspiration we can take from anybody. So finally I would like to conclude with the major points which I have covered today. First thing about be bold in taking decisions, be wise in choosing your path, be willing to make sacrifices, be a lifelong learner, connect with people, communicate with people, and care about your emotions, care about yourself, and follow your dreams, follow your passion. Thank you. Any questions? Yeah, any questions, please raise your hand so I can unmute. Yes. Yeah, Giridhar, you can go ahead. చెప్పండి. Hello, Giridhar. నమస్కారం అనీష మేడం. నమస్కారం అండి. చాలా బాగా చెప్పారండి. మోటివేషనల్ టాక్ అండ్ ఇన్స్పిరేషనల్ టాక్ ఉంది కదా. సో ఆనంద్ గారి స్టోరీ అండ్ చేమ స్టోరీ చాలా కనెక్ట్ అయింది మేడం. చాలా బాగుంది. ఓకే. సో ప్రాక్టికల్ సెల్ఫ్ మోటివ్ అంటే నేను కూడా ఇప్పుడు డబుల్ MBA చేస్తున్నాను మేడం. నేను కూడా నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఓకే. సో నేనేమన్నా అంటే పర్సనల్ మోటివేషన్ అండ్ ప్రాక్టికల్ మోటివేషన్ కి ఇన్స్పిరేషన్ కి డిఫరెన్స్. ఫస్ట్ క్వశ్చన్. ఓకే. సో ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మీకు పర్సనల్ గా హైయెస్ట్ మోటివేషన్ ఎవరు, హైయెస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరు? ఏ బుక్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది మీకు పర్సనల్ గా? ఓకే. ఈ రెండు క్వశ్చన్స్ ఓకే అండి. కంపారిజన్. ఓకే అండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్. మోటివేషన్ అంటే మనం ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక టాక్ కానీ ఏదైనా సినిమా చూసినా మోటివేట్ పొందుతాం అన్నట్టు. అంటే అబ్బా చాలా బాగుంది కదా అనిపించి నచ్చుతుంది. ఇన్స్పిరేషన్ ఏంటంటే వి ట్రై టు పుట్ అవర్ యాక్షన్స్ ఇంటూ ఇట్. అంటే అలా చేశారు కదా, ఎస్ నేను కూడా చేసి చూపిస్తాను, నేను చేయగలుగుతాను. నేను అట్లా ఇప్పుడు అనుష మాట్లాడింది కదా, నేను ఎందుకు ఇంపాక్ట్ లో మళ్ళీ మాట్లాడకూడదు అని చెప్పి మళ్ళీ మీరు వచ్చి ఇంపాక్ట్ లో మాట్లాడాలి. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్. మోటివేషన్ ఈస్ ఎస్ మ్యామ్, ఇప్పుడు తను చెప్పింది ఆ స్టోరీ నాకు కనెక్ట్ అయింది, చాలా బాగుంది, నా లైఫ్ లో నేను ఇలాంటి అని చెప్పి ఆ టైంలో ఇన్స్పిరేషన్, ఆ టైంలో మోటివేట్ అవ్వడం. దిస్ ఇస్ వాట్ ద డిఫరెన్స్. Okay, madam. Any more questions from anyone? బుక్ అన్నారు ఒకటి. బుక్ ఈస్ నాకు నచ్చింది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ బుక్. చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అది రియల్ గా మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది అని అంటారు కదా, అలా నేను రియల్ గా అనుకుని రాసుకున్నాను, అది జరిగాయి. సో అది నాకు బాగా నచ్చుతుంది బుక్. Yes. Anyone want to ask questions? I think the session is very clear. So no questions. ఎవరికి డౌట్ లేం రావట్లేదు. చాలా క్లియర్ గా ఉంది టాపిక్. థాంక్యూ సార్. అడగండి, క్వశ్చన్స్ అడగండి. వీడియో క్వశ్చన్స్ అడగొచ్చు, మామూలుగా మా క్వశ్చన్ అడగొచ్చు. yes. యా నాగరాజు, యూ కెన్ గో అహెడ్. వీడియో ఆన్ చేయండి. వీడియో అడగండి క్వశ్చన్. నాగరాజు గారు మాట్లాడండి. మేడం, మీరు ఒక జోక్ చెప్పారు కదా మేడం, మీరు ఒక బిగ్గర్ జోక్. సో అంటే దాని నుంచి ఏం చెప్పారు యాక్చువల్లీ? అంటే నేను ఏమనుకున్నా అంటే అది ఒక జోక్, నార్మల్ గా ఒక జోక్ కదా. ఆ జోక్ ని నేను 10 సార్లు చెప్తే మీకు నవ్వు రాదు కదా. 10 సార్లు మనం ఎందుకు మన ప్రాబ్లం గురించి ఆలోచిస్తాము? 10 సార్లు ఒక ఆనందకరమైన విషయం గురించి ఆలోచించమంటే ఒక చిన్న జోక్ అయినా మనం నవ్వము 10 సార్లు, ఎందుకంటే బోర్ ఫీల్ అవుతాము. 10 సార్లు మన ప్రాబ్లం ఎందుకు మనం బోర్ ఫీల్ అయ్యి వదిలేయము అనేది నేను చెప్పాలనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, గైడ్ ద పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Next one from Ram Mohan. Please.
వీడియో ఆన్ చేయండి, వీడియో ఆన్ చేసి అడగండి. యా నో ఆస్క్. అనుష గారు, ఎస్ సార్ చెప్పండి సార్. ఎనీ పర్సన్ ఒక పర్ఫెక్ట్ డైలీ రొటీన్ 24 hours ది తయారు చేసుకొని టైంని డివైడ్ చేసి 24 గంటలు త్రూ అవుట్ ద లైఫ్ certain flexibilities and changes according to the age progresses. అది కనుక చేసుకునేసి ఆల్వేస్ వన్ కీప్స్ ఎ గుడ్ కంపెనీ విత్ పీపుల్ అండ్ బుక్స్. ఐ థింక్ హీ విల్ కమ్ అప్ ఇన్ లైఫ్ మచ్ బెటర్ ఇన్ రిలేషన్ టు అదర్ పీపుల్. దీని మీద యూ కెన్ అడిషనల్లీ ఇంప్రూవ్ అపాన్ దిస్ ఆర్ త్రో సమ్ లైట్ ఇఫ్ యూ ఓకే. అదే సార్ మంచి క్వశ్చన్ సార్. ఎందుకే ఇది ఒక కోట్ కూడా ఉంటుంది సార్, నాకు బాగా నచ్చిన కోట్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే, బుక్ యూ రీడ్ అండ్ ఫ్రెండ్స్ యూ మేక్ చేంజెస్ యువర్ ఫేట్. అంటే మనం చదువుతున్న పుస్తకాలు మంచి సాంగత్యాలు మన తలరాతను మారుస్తాయి. సో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మన మీద చాలా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం కదా వాళ్ళని చూసి మనము ఇన్స్పైర్ అవుతాము. కొన్ని మనకి నచ్చనివి కూడా నేర్చుకుంటాం పియర్ ప్రెషర్ వల్ల, అంటే ప్రభావాల వల్ల అంటారు కదా, ప్రలోభాల వల్ల అలా నేర్చుకుంటాం కూడా. సో కాబట్టి డెఫినెట్లీ ఫ్రెండ్స్, బుక్స్ అనేవి కంపల్సరీ ఏంటంటే మనకి పాజిటివిటీనే ఎక్కువ డెవలప్ చేస్తుంది. మనం ఎంత బుక్స్ చదువుతున్నప్పుడు చూస్తూ ఉంటే మనం ఒక మంచి కథ చదువుతున్నాం అనుకో, ఆ మంచిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో డెఫినెట్లీ అది నార్మల్ పీపుల్ ఎక్స్ట్రాడనరీ చేస్తారు సార్. డెఫినెట్లీ క్వశ్చన్ ఆన్సర్ రెండు బాగున్నాయి. నాగరాజు గారు. మేడం, మనం చాలా ఇన్స్పైర్ అవుతుంటాం డైలీ, కొన్ని చదివి కొన్ని విని మీరు అన్నట్టుగా చుట్టుముట్టు ప్రతిదానికి మనం ఇన్స్పైర్ అవుతాం. బట్ ఆ ఇన్స్పైర్ అయినది ఎక్కువ సేపు ఉండదు మేడం. యాక్చువల్లీ ఆ ఇన్స్పైర్ అయ్యి దాన్ని యాక్షన్ కింద కన్వర్ట్ చేయడానికి ఏదన్నా టెక్నిక్ కానీ లేదా ఏదన్నా పద్ధతి ఉందా మేడం? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎస్, ఎందుకంటే ఇన్స్పిరేషన్ మోటివేట్ అవుతాము, కానీ ఇన్స్పిరేషన్ లోకి ఎందుకు తీసుకోము అంటే రియల్ గా మనకు సెల్ఫ్ మోటివేషన్ తక్కువ అవుతుంది. మనము చిన్న టార్గెట్స్ పెట్టుకున్నా అవి ఫుల్ఫిల్ చేయము, పోస్ట్ పోన్ చేస్తాము. కానీ మనం అనుకుంటున్నది ఏదైనా మనం చేయాలి అని మనం స్ట్రాంగ్ గా డిటర్మైన్ అయినప్పుడే మనం అనుకున్నవి మనం చేయగలుగుతాము. సో దానికి ఒక షెడ్యూల్ వేసుకోవాలి. అంటే మనం ఇందాక చెప్పాను కదా, క్వాలిటీస్ ఎలా రాసుకొని మనం చూసుకుంటాము, మనం రియల్ గా డెవలప్ అవుతున్నామా అని మనల్ని మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. ఆ బుక్ చదువుతాం కదా, ఇందాక చెప్పాను పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ చదివాను అంటే నువ్వేది అనుకుంటే అది జరుగుతుంది, నువ్వేది అనుకుంటే అది జరుగుతుంది అనుకున్నప్పుడు మనం అనుకుంటుంటది. బీ బోల్డ్ అని చెప్పాను కదా, వీ షుడ్ బి ఏబుల్ టు బోల్డ్ ఇన్ నాకింగ్ ద ఆపర్చునిటీ. అంటే మనం ఆ ఒక స్టెప్ ముందుకు వేసి నాక్ చేయగలగాలి. మనం ఏం చేస్తామంటే ఇన్స్పిరేషన్ ఉంటుంది కానీ ఒక స్టెప్ ముందుకు వేయము. అదే మనం అందరం చేస్తున్న మిస్టేక్. ఈవెన్ నేనైనా కానీ ఎవరైనా కానీ ముందుకు ఇంకా వెళ్ళాలి అంటే ద మోర్ యూ విల్ బి బోల్డ్ టు నాక్ ద ఆపర్చునిటీ, యూ విల్ బి గెటింగ్ దట్ ఫ్రూట్. నెక్స్ట్ బై రాజు గారు మాట్లాడండి. నమస్తే మేడం. హలో, చెప్పండి. మేడం నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో మీరు చెప్తున్నా మేము వినడం చాలా బాగా ఉంది. మీరు ఇన్స్పైరేషన్ గురించి చాలా బాగా చెప్పారు. లైఫ్ లో సక్సెస్ వెళ్ళాలి అంటే మనం ఎలాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా కమ్యూనిటీ మన టీం వర్క్ చేసుకుంటే ఎలా ఉంటది అన్నది చాలా బాగా చెప్పారు. అండ్ మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారు ఏదైనా మంచి బుక్ మా కోసం? అంటే మేము ఏదైనా బుక్స్ ఇలా చదువుకుంటే. చెప్పండి. ఓకే, బుక్స్ అంటే చాలా ఉన్నాయి కదండి. ఇప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ బుక్స్ ఉన్నాయి, చాలా ఈవెన్ పట్టాభి రామ్ గారి బుక్స్ ఉన్నాయి. మా ఇంట్లో అవే ఉండేవి. చిన్నప్పుడు ఒక బుక్ ఉండేది, మీరు జీనియస్ కాగలరు. ఆ బుక్ నేను చదవలేదు అప్పుడు చిన్నప్పుడు, కానీ అది చూసినప్పుడల్లా అయ్యా నేను జీనియస్ అవ్వాలి అనుకుంటూ ఉండేదాన్ని. సో ఇట్లా చూస్తే చాలా బుక్స్ మంచిగా ఉంటాయండి. నేను మటుకు ఇందాక చెప్పాను కదండి, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, ఇవి ది సీక్రెట్, ఇవన్నీ ఫేమస్ బుక్స్, చాలా బాగుంటాయి. నేను అవి అలాంటివి చదివాను. నెక్స్ట్ రామ్ మోహన్ గారు. మేడం, one more thought. Right inputs, right exposure leads to a
రైట్ అవుట్పుట్. కానీ మనము చాలా సార్లు ఆర్ కనీసం కొన్నిసార్లు ఆల్ ద పీపుల్ వి టేక్ రాంగ్ ఇన్పుట్స్ ఆర్ వి గెట్ ఇన్ టు రాంగ్ ఎక్స్పోజర్స్ విచ్ ఆర్ అన్వాంటెడ్. I think that creates problem to us. So జీవితంలో మొత్తం కూడా రైట్ ఎక్స్పోజర్ రైట్ ఇన్పుట్స్ కనుక ఉంటే I think that person again will be a successful person in. Sir, thank you, sir. Questions Yes, అడగాలి sir. ఎవరైనా? Do you want to anything answer about this? Anushka. Hello. హలో నేనా సార్? ఓకే. చెప్పండి. ఆ సార్ క్వశ్చన్ కాదు సార్, యాక్చువల్లీ హి వాస్ గివింగ్ గుడ్ ఇన్పుట్. అంటే ఇలా ఈ ఎక్స్పోజర్ ఉండి డిస్కనెక్టెడ్. ఏదైనా ప్రశ్న అడగగానే అభిప్రాయాలు చెప్పేదంటే ఒక క్లాస్ ఇవ్వచ్చు కావాలంటే మనకి. ఓకే, రైట్. హలో, కన్క్లూడ్. రైట్, ఎనీ కన్క్లూజన్ ఆఫ్ దిస్ సెషన్? ఎస్ అండి, ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, if you have any inspirational things in your life, then definitely you will inspire others. అంటే మన లైఫ్ లో మనం ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఇవ్వాలంటే ఫస్ట్ మనము ఇంకొకరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు కంక్లూడ్. థాంక్యూ. Can you please share your email ID or any website? మొబైల్ నంబర్ ఇస్తానండి. Yes, please, you can go ahead. 955 378 3412. Yes. 955 378. Yes, okay. Thanks Anusha garu, thanks for your time. Thank you Aditya garu. It's because of you. You're so hardworking. నాకు తెలుసు ప్రతి వీడియో వెనకాల మీరు చాలా ఎఫర్ట్ పెడతారు. Yes, yes. Thank you so much. He is the backbone. He is the backbone. Yes sir, backbone. He was the backbone. That's why thank you so much. Thank you, all the best. Good, wonderful. Thank you sir, thank you. Wonderful show. Thanks. Thank you.